వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 1/1/2023 మరియు 1/7/2023 నుంచి ఇవ్వవలసినటువంటి డిఏను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 28 మరియు 30లను జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరి పెరిగినటువంటి 3.64 డిఏ ప్రకారము స్టార్టింగ్ బేసిక్ నుంచి చివరి బేసిక్ వరకు ఎవరెవరికి ఎంత పెరుగుతుందో ఈ వీడియోలో మనం డిఏ టేబుల్ ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ పే 20,000, 30.03% డిఏ ప్రకారం అయితే 6,006 రూపాయలు. అంతకుముందు ఉన్న డిఏ 26.39% ప్రకారం అయితే 5,278 రూపాయలు. ఇక్కడ డిఫరెన్స్ 3.64 ప్రకారం 20,000 బేసిక్ పే ఉన్న వారికి 728 రూపాయలు డిఏ పెరగడం జరుగుతుంది. ఇక 10% సిపిఎస్లో కంట్రిబ్యూషన్ పర్ మంత్ ఉంటుంది, ఇది 73 రూపీస్. ఇక అతనికి 90% ఇన్ క్యాష్ పేమెంట్ పర్ మంత్ వచ్చేసి 655 రూపాయలు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డిఏ టేబుల్ను ఓ వెంకటేశ్వరరావు గారు తయారు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఈ డిఏ టేబుల్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఏ బేసిక్ పేకు ఎంత డిఏ పెరుగుతుంది, టోటల్ శాలరీ ఎంత వస్తుంది అన్నిటిని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరి సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.